ఇప్పుడు ఆ పేరెంట్స్ అతని ఉగ్గుపాలలో గన్ పౌడర్ కలిపి పెంచారు. అలాగే నడుస్తున్న టైంలో చేయూతగా గన్ ఇచ్చారు. మెటఫోరికల్‌గా గన్, నిజంగా కాదు. వాళ్ళు అతన్ని అలా పెంచడానికి ఆ వాతావరణం అనుకూలించింది. అంటే యూటా రాష్ట్రంలో ఉన్న గన్ హక్కులు. ఈ దేశంలో ఉన్న గన్ హక్కులు. కానీ ఒకటి మాత్రం వాళ్ళ చేతుల్లో లేదు. అతని బుర్ర. పిల్లల్ని కంటాం గానీ వాళ్ళ బుద్ధుల్ని కనలేం అనేది నిజమే. అతని క్రిమినల్ మైండ్‌సెట్‌కి వాళ్ళ పేరెంట్స్ బాధ్యత కాదు. యెస్, మనకు అతిగా అనిపించవచ్చు గన్ కల్చర్‌ని వ్యతిరేకించే వాళ్ళకి. కానీ వెన్ యూ గ్రూ అప్ ఇన్ థట్ సిస్టమ్, ఇట్ ఈజీ టు గెట్ క్యారీడ్ అవే. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ దేర్ కేస్. దీనికి పరిష్కారం ఒకటే. చట్టాలను పటిష్టం చేయాలి. ఎవడికి పడితే వాడికి, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాంటిది కావాలంటే అలాంటిది తుపాకులు అందుబాటులో లేకుండా చేయాలి. ఏదో ఒక రకంగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఉండాలి. అది ఒక సెన్సిబుల్ గన్ కల్చర్. దానికి నేను మద్దతిస్తాను. ఇక్కడ మనం అందరం గుర్తించాల్సింది ఏంటంటే, చార్లీ కర్క్ అతని ఫ్యామిలీ పీడితులు. గన్ సంస్కృతి వల్ల బాధించబడ్డ పీడితులు. విక్టిమ్ ఆఫ్ గన్ కల్చర్. రిపబ్లికన్స్‌కి ఒక స్లోగన్ ఉంది. ఆ స్లోగన్ ఏంటంటే, గన్స్ డు నాట్ కిల్ పీపుల్, పీపుల్ కిల్ పీపుల్ అని. తుపాకులు చంపవు, మనుషులు చంపుతారు అని. నిజమే. మనుషులే చంపుతారు మనుషుల్ని. తుపాకీతో గాని, కత్తితో గాని. కత్తితో మహా అయితే ఒకళ్ళిద్దరిని చంపగలుగుతాడు. డజన్ల కొద్దీ చంపడం చేత కాదు. కానీ తుపాకులతో డజన్ల కొద్దీ చంపొచ్చు. ఒక లాస్ వేగాస్ కేసులో అయితే వందల కొద్దీ చంపడానికి సిద్ధపడ్డాడు అతను. చార్లీ కర్క్ ఒక సభలోనో లేకపోతే ఒక ఫోరంలోనో అన్నాడు. ఏమని? అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. అది చాలా దురదృష్టకరం. కానీ అది మనం ఈ హక్కును కాపాడుకోవడం కోసం, ఈ 2వ సవరణ హక్కును కాపాడుకోవటం కోసం మనం చెల్లించాల్సిన మూల్యం అన్నాడు. డిడ్ హి పే దట్ ప్రైస్? ఆ మూల్యమే చెల్లించాడా అతను? ఈ దేశం మారదండి. ఈ 2వ రాజ్యాంగ సవరణ విషయానికొస్తే ఈ దేశంలో ఈ గన్ సంస్కృతి మారదు. ప్రజలు మారరు. కాకపోతే అందరూ కొంచెం సెన్సిబుల్‌గా ఉండేవాళ్ళు అనేది ఏంటి అంటే, సెన్సిబుల్ గన్ లాస్ హావ్ సమ్ రిస్ట్రిక్షన్స్. యూటా లాంటి రాష్ట్రంలో లాగా, యూటా, అలబామా లాంటి రాష్ట్రం లాగా అసలు ఏ విధమైన పట్టపగ్గాలు లేకుండా గన్స్ అందరికీ అందుబాటులో ఉంచడం వల్ల ఇలాంటి దారుణ పరిణామాలే జరుగుతాయి.